నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జూన్ 4 గతేడాది జూన్ 4న ఏపీలో సరికొత్త చరిత్ర లిఖించిన రోజు. 2019లో 151 సీట్లతో నెత్తిన పెట్టుకున్న వైసీపీని ప్రజలు 11 సీట్లతో చాచి లెంపకాయ కొట్టిన రోజు. 2019లో అఖండ మెజారిటీ కట్టబెట్టిన వైసీపీని అధపాతాళానికి తొక్కేసిన రోజు. అయితే అదే రోజు వైసీపీకి ఇప్పుడు వెన్నుపోటు దినమైంది. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ప్రజలను మోసం చేశాయట. అందుకే మాజీ సీఎం జగన్ చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా జూన్ 4న నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, కాసేపులో జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా రాష్ట్ర కార్యదర్శి కృష్ణా జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి మాతి వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు, సీనియర్ అడ్వకేట్ కూడా ఆయన. నమస్తే సార్, వెల్కమ్. అలాగే కాసేపట్లో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, సైదా గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. ఈరోజు ప్రెస్ మీట్ వినే ఉంటారు సుదీర్ఘంగా, బోత్ తెలుగు అండ్ ఇన్ ఇంగ్లీష్. వైసీపీ అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అది. యాక్చువల్గా ఆయన లిక్కర్ స్కామ్ గురించి ఎక్కువగా ప్రస్తావిద్దామన్నట్లుగా ఆ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. బట్ అదొక్కటే మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అట్మాస్ఫియర్కి ఆయన ఇది చేసినట్లు ఉంటుంది, దానికి తగ్గట్లుగానే ఈయన మాట్లాడారు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇక నెక్స్ట్ బిగ్ వికెట్ ఆయనే అవుతారు, ఫైనల్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారు ఆయనే కాబట్టి మరి వేల కోట్ల రూపాయల స్కామ్, ఆయన క్లోజ్ అసోసియేట్స్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, అలాగే ఆయనకి ఓఎస్డీగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే భారతీ సిమెంట్స్, అలాగే వాళ్ళు అమ్మేసిన తర్వాత దానికి సంబంధించిన కంపెనీకి ప్రముఖమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, ఇలా ముగ్గురిని అరెస్ట్ చేయడం అనేది దీంట్లో ఒక టర్నింగ్ పాయింట్గా కనపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు రకరకాల బిగ్ షాట్స్ పేర్లు మనకు వినపడుతున్నాయి, వారిని కూడా కొంతమందిని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి అవ్వచ్చు, అలాగే విజయసాయి రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే దీంట్లో కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి. సో వీళ్ళందరి ద్వారా ఈ స్కామ్కి సంబంధించి ఒక రూపు వచ్చేసింది. ఇక ఫైనల్గా అంతిమ లబ్ధిదారు అని చెప్పబడుతున్నటువంటి మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకోబోతోంది. ఇక ఆయన అరెస్టు ఎప్పుడైనా జరగవచ్చు అన్న ఒక డిస్కషన్ అయితే జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్స్లో దాని గురించి మాత్రమే మాట్లాడితే బాగుండదేమో అన్న ఉద్దేశంతో దాన్ని కూడా టచ్ చేస్తూ ఓవరాల్గా కూటమి ప్రభుత్వం యొక్క పాలన, అలాగే సంవత్సరం కాబోతుంది కాబట్టి జూన్ 4వ తారీఖుకి అన్ని విషయాల మీద కూడా ఆయన మాట్లాడుతూ అదే జూన్ 4న ఆయన వెన్నుపోటు దినంగా, మరి వెన్నుపోటు అనేది ప్రజలకు అన్నట్లుగా మనం భావించాలి ఇక్కడ. కాకపోతే ఆయనకి ఇదే ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. మరి ఆయన కూడా వెన్నుపోటు పొడిచినట్లే మరి ఆయన ఉద్దేశంలో. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఆయన అమ్ముడుపోయాడు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అందు గురించే 3.5 సంవత్సరాలు రాజ్యసభ టెన్యూర్ ఉన్నా కూడా వదిలేసుకున్నాడని, అలాగే ఆయన కానీ లేదా రాజ్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పిన పేర్ల మేరకు వాళ్ళు ఇచ్చిన నేమ్స్ ప్రకారంగా వాళ్ళందరి అరెస్టులు జరుగుతున్నాయి. అంతేగాని అసలు స్కామ్ అనేది జరగల. అందు గురించే పారదర్శకంగా మేమే నిర్వహించాం, ప్రైవేటు వ్యక్తులు లేరు, ప్రైవేటు వ్యక్తులు ఉంటేనే కదా అసలు లంచాలు అనేది ఇచ్చేది, అలాగే సేల్స్ ఎక్కువ ఉంటేనే కదా ఏమన్నా వాళ్ళు కూడా కాస్త ఎంకరేజ్మెంట్తో కూడిన లంచాలు ఇచ్చేది, సేల్స్ తగ్గించాం అని కనపడుతున్నాయి అక్కడ గణాంకాలు, టైమింగ్స్ కూడా తగ్గించాము, అలాగే ప్రైవేటు వ్యక్తులు లేరు, అంతా గవర్నమెంటే, మరి ఇంత పారదర్శకంగా ఉన్నప్పుడు అసలు డబ్బులు ఎలా ఇస్తారు మాకు అని చెప్పేసి ఆయన చెప్తుంటే చాలా బాగుంది వినటానికైతే. మరి ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఆయన దీంట్లో అసలు ఆయనకి ఎటువంటి పాత్ర లేదంటాం. రెండోది కూటమి ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అయింది. అలాగే అమరావతి విషయాన్ని కూడా టచ్ చేశారు ఆయన. అంచనాలకు మించి కాంట్రాక్ట్ కట్టబెడుతున్నారు,
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లని పెంచి పోషిస్తున్నారు. అమరావతి అనేది ఒక కంటిన్యూస్ ప్రాజెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది ఒక బంగారు గుడ్డు లాంటిది, బంగారు బాతు లాంటిది. దాన్ని అట్లా కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఎక్కువ రేట్లకి టెండర్లు పిలిపించుకొని వారికి కట్టబెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫీట్కి ఆయన 8,000 9,000 చెప్పారు ఈ ఐకానిక్ బిల్డింగ్స్కి అని చెప్పేసి. గతంలో 4,000 అంటే 2018 ఆ టైంలో 4,000 చిల్లర ఉన్నటువంటిది స్క్వేర్ ఫీట్కి దాదాపు డబుల్ ఇస్తున్నారు అనేది. అలాగే ఈ అసలు లిక్కర్ విధానం అనేది ఇప్పుడే లోపభూయిష్టంగా ఉంది, మొత్తం ప్రైవేట్ గాళ్ళకి అప్పచెప్పారు. అలాగే వాటిని ఆక్షన్కి పిలిచినప్పుడు కూడా శుభ్రంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే ఎమ్మెల్యేలు వీళ్ళు మంత్రులు వాళ్ళే హస్తగతం చేసుకున్నారు. అవుట్ ఆఫ్ ది అవర్స్లో కూడా మద్యం లభ్యం అవుతోంది. ప్లస్ ఎంఆర్పి రేట్ల కన్నా 10 నుంచి 20 రూపాయలు 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు. ఇంటికి మేము రేషన్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు దాని బదులు ఇంటికి రేషన్ వాళ్ళు ఆపేస్తున్నారు, దాని బదులు ఇంటికి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ రకంగా చాలా విషయాలు మాట్లాడారు సార్. ఓవరాల్గా మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఆయన చెప్పింది జూన్ 4వ తారీఖున అట్లీస్ట్ దీన్ని ఒకటి మనం ఆహ్వానించలేము. మొత్తానికి ఆయన ప్రతిపక్ష పార్టీ మాది, నేను దానికి నేతృత్వం వహిస్తున్నాను, నేను ప్రజా సమస్యల మీద బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొత్తాన్ని సంవత్సరం తర్వాత బయటకు వస్తున్నట్లుగా అర్థం. మరి అది ఒకరోజు భాగ్యమా, ఒకరోజు పండగ, లేదంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ సేమ్ అన్నాడు వీక్లీ అట్లా షటిల్ చేస్తారు చూడాలి, లేదంటే దీన్ని కంటిన్యూ చేస్తారా అనేది ఒకటి. 2, మీ నాయకురాలు ఈరోజు షర్మిల గారు కూడా వ్యాఖ్యానించారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఆయన అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసేవారు, అవసరమైతే ఏ ఎంక్వైరీకైనా రెడీ, సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోండి అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసలు అసెంబ్లీకి వెళ్ళటానికి అంత ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు? మరి అక్కడికి వెళ్ళి నువ్వేం చేయకపోతే ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పావో వాటి మీద ఛాలెంజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక సలహా కూడా ఇచ్చారు. ఏంటి సార్, సలహా స్వీకరిస్తారంటారా? అఫ్కోర్స్ ఆయన ఎవరి మాట అనుకోండి, షర్మిల గారి మాట అసలు వినే పరిస్థితి లేదనుకోండి ఇప్పుడు. ఓవరాల్గా సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, జన చైతన్య వేదిక నాయకులు లక్ష్మారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్నా రఫీ గారు, అలాగే జనసేన నాయకులు న్యాయవాది అన్న మత్తె వెంకటేశ్వర గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి దాఖలాలు మనం చూసాం 5 సంవత్సరాలు. ఈ సంవత్సర కాలంలో దాదాపు 11 నెలలు సంవత్సరం కావస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి, లేకపోతే వీడియోస్ మరి రికార్డ్ చేసి పంపించి మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. అయినైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి తీరు, తన ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో మేమన్నీ పారదర్శకంగా అన్ని పథకాలని అమలుపరిచాం, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశాం. ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. మేము బంగారం లాంటి వ్యక్తులం, మాకు మరి ఈరోజు వీళ్ళు మాత్రం మమ్మల్ని నకిలీలని చెప్పి మాట్లాడుతున్నటువంటి ధోరణిలో చంద్రబాబు గారిని, లేకపోతే ఎన్డీఏ కూటమిని, ఈ ప్రభుత్వాన్ని నిశ్చితంగా విమర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేకమైనటువంటి అంశాల మీద మీ కామెంట్స్ లో చెప్పినట్లుగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి, ఎందుకంటే ఆయనకు ఒక బెరుకు బయలుదేరింది. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఏనైనటువంటి పరిస్థితి అర్థమవుతా ఉంది కాబట్టి ఎక్కడ అరెస్టుకు గురవుతాడనేటువంటి ఒక భావన, ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఉన్నట్లుగా నాకు అనిపిస్తారు. అదేవిధంగా ఈదిన అరెస్ట్ అయితే పరిస్థితులు ఏంటియా అనేటువంటి ఒక ఆలోచన కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసంగా వాంటెడ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతాం. కొంతమంది ఏదో చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో, ఇదే చివరి ప్రెస్ మీట్ ఏంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయన ఏ జైలుకు పంపిస్తారనేది కూడా చర్చ నడుస్తారు. సో ఎనీహో ఏది ఏమైనా
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరు, విజయసాయి రెడ్డి తెలుగుదేశానికి అమ్ముడుపోయినటువంటి మాటలు, తన హయాంలో మద్యం ఎలాంటి కుంభకోణం జరగలేదు, మద్యం ప్రభుత్వమే అమ్మింది, ఆ రోజు మద్యం సేల్స్ తగ్గింది, అందువల్ల ఆ రోజు మద్యంలో మరి లాభాలు ఎలా వస్తాయి, అవినీతి ఎలా జరిగింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడాడు. ఈరోజు మద్యం వేర్లైపోతా ఉంది అని కూడా ఆయన మాట్లాడతారు. ఎందుకంటే లక్ష్మారెడ్డి గారే ఆ రోజు మద్య నిషేధ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆ ప్రభుత్వ పోకడలు చూసి ఆయనే స్వయంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సాగి చనిపోతే ఈ కల్తీ మద్యం తాగి అక్కడ చనిపోలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని మన లక్ష్మారెడ్డి గారికి ఆ రోజు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్పడం చూసాం. ఇవన్నీ కూడా ఆ పరిస్థితులన్నీ గమనించి ఆయనే స్వయంగా మరి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మన కళ్ళెదుటనే కనిపిస్తా ఉంది. ఎవిడెన్స్ ఆయనే మనకి. అది మద్య వ్యవహారం. ఇకపోతే ఎన్నుపోటు దినం. ఎన్నుపోటు దినం ఎవరిది? చంద్రబాబు ఎన్నుపోటు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుపోటు పొడిచాడా? ఆయన హామీలు ఇచ్చినటువంటి పథకాలు అమలుపరచకుండా, సూపర్ 6 అమలుపరచకుండా ఈ ప్రజల్ని మోసం చేశాడనేటువంటి భాషలో మాట్లాడా? లేకపోతే ప్రజలే తనకి ఎన్నుపోటు పొడిచారు అనేటువంటి భావనలో మాట్లాడా? నాకైతే అర్థం కాదు. ఈయన ప్రజలు విమర్శిస్తున్నాడా లేకపోతే చంద్రబాబుని విమర్శిస్తున్నాడా? ఈయనకి వ్యతిరేకంగా ఓట్లేసి 154 స్థానాల నుంచి 11 స్థానాలకు దించి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నుకోటు పొడిచారనేటువంటి భావనలో మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాదు. మరి ఎవరిని ఇవ్వాలి మీరే పెద్దలు. సో ఏదైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే మనం చూస్తాం. ఈరోజు అనేక మందిని ఆయన ఎంటేసుకుని వస్తూ ఉన్నాడు. మా భూముల్లో మీరు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు. మండలంలో కడప జిల్లా చింతకొమ్మ దిన్నే మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు 200 ఎకరాలకు కంచేసేసి ఒక ఎస్టేట్ నిర్మించుకొని అనేక పంటలు సాగు చేస్తూ ఆయన వ్యవహారం నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు సర్వే చేస్తే దాదాపు 63 ఎకరాలు ప్రభుత్వ భూమి, దాంట్లో 52 ఎకరాలు సంబంధించి అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు, మరో కొంత భూమి ఎస్సీ ఎస్టీల భూములు కూడా లాక్కొని కంచేసుకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి మనం చూసాం. మరో పక్క చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లిలో మరి వందలాది వేలాది ఎకరాలు మరి వాళ్ళ కుటుంబం పేరు మీద, వాళ్ళ బినామీల పేరు మీద ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు దోచారో, పేదల ఆస్తులు దోచారో మనం చూసాం. చివరికి మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రికార్డులు కూడా మరి భూములకు సంబంధించినటువంటి దస్త్రాలను కూడా దగ్ధం చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొని ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు ఉంచినట్లుగా నాకు అనిపిస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే, ఎందుకంటే మనం చూస్తున్నాం పరనింద ఆత్మ ఏదో అంటారు ఒక సామెత, ఆ విధంగా ఇతరుల మీద నిందలేసి ఆయన ఏదో మరి గొప్ప వ్యక్తి అయినట్టుగా, తన పరిపాలనలో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉన్నట్టుగా. ఎందుకంటే మనం చూసాం 3 రాజధానుల పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో మనం చూసాం. 3 రాజధానుల పేరుతోటి మరి 30,000 పైచీలకు రైతుల్ని ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టాడో మనం చూసాం. వాళ్ళు అల్లో లక్షణ అంటూ మరి పాదయాత్ర దేవుడి దగ్గరికి మరి బయలుదేరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కోసం ఆ మహిళల్ని కనీసం వాష్రూమ్ కూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, వర్షంలో ఎండలో తడిసి రోడ్ల మీదనే భోంచేసేటువంటి వికృతమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళ శాపాలు పాపాల దగ్గర ఈ రోజు ఈ ప్రభుత్వం పోయిందనేది కూడా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మాట్లాడుకుంటే కొంత జెన్యూటీ కూడా అవసరం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అతను, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. నువ్వు ముందు నిన్ను ప్రజలు మీకు ఎన్ని పోటు పొడిచారో లేకపోతే మీరు ప్రజలకు ఎన్ని పోటు పొడిచారో ముందు చెప్పండి. మీరు ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో చెప్పండి. ఎందుకు మరి ప్రజలు మరి చేత్కరించుకున్నారో ఆ విషయం మీరు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు తెలుగుదేశం ఏదో బాగా చేస్తుందని చెప్పి నేను మాట్లాడటంలా, వాళ్ళు కూడా చెప్పారు ఈ సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఏదో జూన్లో అమ్మ తల్లికి వందనం ఇస్తామని చెప్పి అంటున్నారు. ఆగస్టు 15కి ఏదో మేము
ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉంటున్నారు, రైతులకు భరోసా ఇస్తా ఉంటున్నారు. చూద్దామని కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు అమలు పరచాలి. ఈరోజు మనం చూసినాం, ఈరోజు విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో షర్మిలారెడ్డి గారు మరి నిన్నే ఆమె మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మేము చూసాం. రాత్రి 9 గంటలకి పోలీసులు ఆమె దీక్షా శిబిరాన్ని ముట్టడించి ఆమెని అరెస్ట్ చేసి మరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి ఆమె ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్ పంపించిన పరిస్థితి. ఈరోజు షర్మిలారెడ్డి గారు విజయవాడ వచ్చారు. ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను కూడా ఆమెతో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్నా ఈరోజు విజయవాడ. ప్రజెంట్ నేను విజయవాడ నుంచే మీ డిబేట్ లో మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే సురేష్ గారు, అనేక మంది జర్నలిస్టులు కూడా ఈ రోజు అనేకమైనటువంటి ప్రశ్నలు మా షర్మిలారెడ్డి గారిని సంబంధించినటువంటి పరిస్థితి, మద్యానికి సంబంధించి కానివ్వండి, ఇతర అంశాలు కానీ కూడా ఆమె కూడా దీనికి చాలా క్షుణ్ణంగా మరి ఆన్సర్ ఇచ్చిన విషయాలు కూడా మీకు గుర్తు చేస్తారు. ఏది ఏమైనా సరే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏదో ఒక గుడ్డ కాల్చి నెత్తినేసి వేరే వాళ్ళని విమర్శించడం కాదు, మీరేం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రభుత్వం కూడా మనం చూసినట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి 34,000 మంది కార్మికులు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈరోజు 24,000 మంది కార్మికులు ఉన్నారు. 2,000 మందిని గేట్ పాస్ ఇచ్చేసి బయటటువంటి పరిస్థితి. మరి ఇంకా 3,000 మంది రైతుల్ని, 3,000 మంది ఉద్యోగుల్ని మరి వాళ్ళ ఉద్యోగాలు తీసేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా? ఎందుకంటే మేలు మార్షాలకి కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నాం, దీని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నా సురేష్ గారు. ఓకే రఫీ గారు, జూన్ 4వ తారీఖు పోయిన సంవత్సరం ఫలితాలు వెలువడిన రోజు దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా జరపాలి, ఇక ఉద్యమ బాట పట్టాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. దాంట్లో భాగంగా లిక్కర్ విషయం అయితే అసలు సంబంధమే లేదంటున్నారు. సంబంధం లేని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ధనంజయ రెడ్డి గారు ఓఎస్డీలకి ఏం సంబంధం, రాజ్ రెడ్డి అసలు ఆయన ఐటీఐ సలహాదారు, ఆయనకేం సంబంధం అంటున్నాడు. ఇంకా మాట్లాడితే ఈ లిక్కర్కి సంబంధించిన మొత్తం స్కామ్ అంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ పాలసీ చాలా దారుణమైన పాలసీ అంటున్నారు. సరే, ఇప్పుడున్న ఇదేమైనా కొత్త పాలసీ అంటే కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇదే పాలసీ. ఆయనే మళ్ళీ మధ్యలో 2019-24 మధ్యలో నేనే నిర్వహిస్తానని చెప్పేసి మొత్తం నెత్తిన పెట్టుకున్నాడు. అసలు యాక్చువల్గా దాని మద్య నిషేధం అన్నది అది పక్కన మర్చిపోయినట్టున్నాడు ఆయన. మద్య నిషేధం సరే 5 సంవత్సరాల్లో కుదరదు, నెక్స్ట్ గెలిస్తే 30 సంవత్సరాలు అంటున్నాడు కాబట్టి రాగానే మళ్ళీ ఈసారి కుదరదు, కానీ నెక్స్ట్ ఏమన్నా అమలు చేద్దామన్న ఉద్దేశం ఉండుంటే 10, 15, 20 సంవత్సరాలకు సరిపడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఆయన అప్పులుగా తెచ్చుకున్నటువంటి, అంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని కూడా, అంటే దాని అర్థం మద్య నిషేధం అనేది ఆలోచన లేదనేది పక్కన అది కూడా క్లియర్గా తెలుస్తుంది. సరే, అవన్నీ పక్కన పెడితే ఇక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం హామీలన్నింటినీ గాలికి వదిలేసింది, అభివృద్ధి అనేది కనపడటం లేదు అనేది ఆరోపణ. 3, అమరావతిని ఒక బంగారు బాతుగుడ్డులాగా మార్చుకున్నారు ఈ కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ. అలాగే ఎస్టిమేషన్లు పెంచేశారు, డబుల్ చేశారు. ఇక 4, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, మళ్ళీ ఆయన మొత్తం బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ కండిషన్స్ అన్నింటినీ కూడా ఆయన వైలేట్ చేస్తున్నాడు అనేది ఆయన ఆరోపణ సార్. సో ఏమంటారు మీరు? నమస్కారం సార్. సురేష్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, సిటీ 24x7 వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం సార్. ఇప్పుడు సైదా గారు చాలా విషయాలు చెప్పారు. నేను అనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటను పెద్ద సీరియస్ గా తీసుకోరు సార్. ఎందుకంటే అతను ఓడిపోయిన మొదటి రోజే ఎందుకు ఓడామనేది తెలుసుకోకుండా ఈవీఎంల వల్ల ఓడిపోయామనేటువంటి అర్థం వచ్చినట్టు మాట్లాడి, సంవత్సరం కాలేదు, అది హామీలన్నీ చేయలేదు అని చెప్పేసి 2వ రోజు నుంచే స్టార్ట్ చేశాను. బహుశా నేను అనుకుంటున్నాను అతనికి నిద్ర పట్టట్లేదు సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిద్ర పెట్టట్లా. నిద్ర లేని మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇవాళ అతను మాట్లాడింది అన్ని పాతయే, కొత్త ఏం మాట్లాడాల. కొత్తది మాట్లాడింది ఏంటయ్యా అంటే జూన్ 4న వెన్నుపోటు దినం.
అంటే జూన్ ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు ఎవరు పొడిచారు, ప్రజలు పొడిచారని అతని అభిప్రాయం. అది ఒకటి కొత్తది చెప్పాడు. మిగతా అన్ని పాత. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు, చాలా అన్యాయం అది. అతని మాటలు ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ అని వచ్చాడు, చివరికి ఆ పొలాల్లో వేసే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు వేశాడు. అసలు అన్ని చోట్ల బొమ్మలు పిచ్చి, రంగుల పిచ్చి, దోపిడి. ఋషికొండలో 500 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ పెట్టాడు. ఎవడైనా కడతాడా సార్? అంటే ఆయన ఏదో ఒక చక్రవర్తి అయినట్టు. రాజశేఖర రెడ్డి గారు పోతా ఈయనకి రాష్ట్రం రాసిచ్చినట్టు, ఈయన కింగ్ లాగా ఈ పరిపాలన నేనే చేస్తానని. ఇప్పుడు మా ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటంటే దానికి 2 లక్షల రూపాయలు కరెంట్ అవుతుంది నెలకి. అది అద్దెకి ఏ రూపంలో ఇవ్వాలో అసలు తలలు పట్టుకుంటారు ఆఫీసర్లు. ఒక కళ్యాణ మండపం ఇవ్వడానికి లేదు, ఒక గెస్ట్ హౌస్ లా ఇవ్వడానికి లేదు, ఒక మీటింగ్లు పెట్టుకోవడానికి లేదు. కేవలం ఆయన ఉండటం కోసం డిజైన్ చేసినటువంటి బిల్డింగ్ అది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చారు సార్? అయినా వాళ్ళు ఎందుకు ఉంటారు అలాంటి? ఇప్పుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు వైజాగ్లో ఎన్నో ఉన్నాయి కదా. కాబట్టి అతను ఏమనుకుంటున్నా అంటే నేను ఏం చెప్పినా. రఫీ గారు, మీరేమో అమరావతిలో ఏదో టెంపరీ బిల్డింగ్లు కట్టారు, పర్మనెంట్ ఐకానిక్ బిల్డింగ్లు అన్నారు, అక్కడ కూడా కట్టలేపారు. నేను కనీసంగా వైజాగ్లో కనీసం ఒక మంచి ప్యాలెస్ కట్టారని ఆయన చెప్తున్నారు. రెండోది, ఈ రోజు ఆయన మాట్లాడారు, అమరావతిలో ఇప్పుడు మీరు కట్టబోయే ఐకానిక్ బిల్డింగ్స్ కి డబుల్ అంటే దాదాపు రెట్టింపు పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నారు అని. అది కూడా ఐ మీన్ ఆబ్వియస్ గా టీడీపీకి సంబంధించినటువంటి గుత్తేదారులను ప్రోత్సహిస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు అనేది ఆయన చెప్పే. మరి నాకు గుర్తులేదు, ఋషికొండ ప్యాలెస్ కి స్క్వేర్ ఫీట్ కి ఎంత అయిందో తెలియదు. ఆయన ఇప్పుడు ఈ రోజు చెప్పాడు, ఇప్పుడు అమరావతి ఐకానిక్ బిల్డింగ్స్ కి స్క్వేర్ ఫీట్ 8,000 పైనట. గతంలో 2018 టైంలో 4,000 పైన ఉండేది, డబుల్ చేశారని. మరి ఋషికొండకి స్క్వేర్ ఫీట్ ఎంత పెట్టారు నాకు అయితే ఐడియా లేదు. అది కాదు సార్, అతనే అసెంబ్లీకి రాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి అతను రాడు. కొన్ని ప్రెస్ మీట్ అయినా పెడతాడా? ఆ ప్రెస్ మీట్ లో ఈటీవీ రాకూడదు, ఈనాడు రాకూడదు, ఏబిఎన్ రాకూడదు, ఆంధ్రజ్యోతి రాకూడదు, TV5 రాకూడదు, మహా న్యూస్ రాకూడదు. ఆయన భజన చేసేవాళ్ళు కూర్చొని ఆ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాడో, ఆ ఏంటో గోబర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆ ఇంగ్లీష్ ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆయన నువ్వు రా, అమరావతిలో ఓపెన్ టెండర్ పిలిచారు, అది గ్లోబల్ టెండర్ కదా, ఎవరైనా వేసుకోవచ్చు, నువ్వు కూడా వేసుకోవచ్చుగా, నువ్వు కూడా పెద్ద కాంట్రాక్టరేగా. నీకు రాలేదంటే ఫలానా దాంట్లో అన్యాయం జరిగిందని నువ్వు అనొచ్చు. ఆయన దగ్గర డబ్బులు లేవండి సార్. ఈరోజు చివరిలో ఇంగ్లీష్ మీడియా, జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన దగ్గర అసలు డబ్బులు లేవంట. మరి మీరు ఆరోపిస్తున్నట్టు డబ్బులు ఎక్కడన్నా ఖజానాలా ఉంటే కనుక ఎక్కడో చూపిస్తే తీసుకుంటానన్నారు, లేదే మిమ్మల్ని పంపించమంటున్నారు, మీరేమో కాంట్రాక్ట్లు అంటున్నారు. ఒకవేళ ఆయన చేసినా మీరు ఏమో బిల్లులు ఇస్తారని గ్యారంటీ లేదు. జనాలు, అతని దృష్టిలో ఏంటంటే జనాలు ఏమైనా చెప్పినా సరే నేను చెప్తే నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు. అతను కళ్ళున్న కబోది, చెవులున్న అవి చెవిటివాడు. అసలు అతనికి ఏమి తెలియదు సార్. రాజశేఖర రెడ్డి కొడుకు అనేటువంటి ఒక అర్హత తప్పితే ఈ దేంట్లో అయినా అతని నిష్ఠానితుడా చెప్పండి. నేను అనేది ఫలానా అంశంలో ఈ రోజు అవి కూడా పాత విషయాలు కూడా మాట్లాడారు సార్. మీరేమో దేంట్లో నిష్ణాతుడు అంటే అసలు మొత్తం దేశం మొత్తానికి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి ప్రభుత్వాలకి ఎదురొడ్డి నిలబడ్డాను, దట్ ఈస్ జగన్ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా. ఈ పార్టీ అసలు కష్టాలతోనే పుట్టింది, ఎదురు దెబ్బలతోనే పుట్టింది. అలాగే సార్, నేను చెప్తాను. ఇప్పుడు ఆయనకి బెయిల్ రావటం కోసం మరి వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్ళిన విజువల్స్ చూసాం, మాట్లాడి నేను బయటకు వస్తే మీకే సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చి తర్వాత ఎదురు తిరిగాడు.
ఇప్పుడు మోడీ గారి మీద ఏమైనా పోట్లాడా? ఏ విషయం మీదైనా? తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో కాళ్ళు మొక్కపోతా ఉంటే మోడీ గారు పట్టుకొని లేపాడు పైకి. ఎవరితో ఎక్కడ పోట్లాడాడు ఆయన? ఏ అంశం మీద పోట్లాడాడు? ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం కావాలని అడిగాడు? ఏం అడగలేదు కదా. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు నిజమే, ఎక్కడ దాచాడో డబ్బు వాళ్ళందరూ జైలులో ఉన్నారు. ఆయన జేబులో ఉండకపోవచ్చు అప్పుడు డబ్బులు. నా దగ్గర డబ్బులు లేవండి, ఇప్పుడు నా జేబులో లేవని చెప్పుండొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు అతను, మామూలు కుబేరుడు కాదు. 5-6 లక్షల కోట్లు సంపాదించినటువంటి కుబేరుడు. అది అతను అనుకుంటాడు, నాకు మీడియా లేదు. చెప్పాడు కదా పోయిన ఎన్నికల్లో, నాకు మీడియా లేదు అంటే నీకు మీడియా లేదా అని జనం అనుకున్నారు. సాక్షి నీది కాదయా, సాక్షి పేపర్ నీది కాదా, టీవీ నీది కాదా, వంత పాడుతుంది. ఎన్ని టీవీలు ఉన్నాయి, ఎన్టీవీ నీది కాదా, వంత పాడుతుంది అని ప్రజలకు తెలిసింది. నాకు మీడియా లేదు, నాకు ఫోనే లేదన్నాడు. అసలు నాకు ఫోనే లేదన్నాడు, సెల్ ఫోనే లేదన్నాడు, నాకు నెంబరే లేదన్నాడు. కాబట్టి ఈయన మాటలు ఎవరు విశ్వసిస్తారు? అదేదో పొరపాటున మా కూటమి నాయకుల్లో ఒక కోఆర్డినేషన్ లేక ఆ 11 సీట్లు పోయినాయి. కానీ కాస్త జాగ్రత్తగా కోఆర్డినేషన్ చేస్తుంటే ఆ 11 కూడా గెలిచేసేవాళ్ళం. అప్పుడు వై నాట్ 175 to 175 అనేటువంటి మాట నిజమయ్యేది. కొద్దిగా 2-3 జిల్లాల్లో కొద్దిగా కోఆర్డినేషన్ లోపం వచ్చి ఆ 4 పార్లమెంట్ సీట్లను, ఆ 11 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే సీట్లు పోయింది. విజయసాయి రెడ్డిని ఆయన చంద్రబాబుకి అమ్ముడు పోయాడు అంటున్నాడు. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడా? రేపేళ్ళుండి పెడతాడు ఆయన ప్రెస్ మీట్. అతను ఒకసారి అతను గొంతు కనుక బయటకు పెడితే అయ్యగారు 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు ఇమ్మీడియట్ యాక్టివేట్ అయిపోతాయి. విజయసాయి రెడ్డి తక్కువవాడా? 3.5 సంవత్సరాలు టైం ఉన్న రాజ్యసభే వదులుకున్నాడంటే నిన్ను స్పేర్ ఎందుకు చేస్తాడు? నీవు అలాగే అతను నీతో అలాగే మాట్లాడిస్తాడు, ఆ ముగ్గులోకి దించుతాడు. నిన్ను దించిన తర్వాత అప్పుడు అతను ఏంటో చూపిస్తాడు. అన్నాడు కదా, నేను సగం బట్టలే తీశాను, మిగతాయి కూడా తీస్తాను. ఇక రేపేళ్ళు తీస్తాడు మిగతాయి బట్టలు. ఆయన ప్రెస్ మీట్ కన్నా కూడా ఎక్కువగా సోషల్ మీడియా వాడతాడు. కాబట్టి మీరు అన్నట్టు ప్రెస్ మీట్కి వచ్చే ముందే అప్పటి వరకు కూడా వెయిట్ చేయకపోవచ్చు. మేబీ ఇప్పుడు గంటలోనో లేకపోతే ఈ రోజు నైట్ పెట్టేస్తాడు. అది కాదు, ఈయన ఏమనుకుంటాడంటే మనకి పాత సామెత ఉంది, కళ్ళు మూసుకొని పెళ్లి పాలు తాగుతుంటే మొత్తం చీకటిగా కనిపించేవారు లేరని. అలా అనుకుంటున్నాడు. పొరపాటున కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన అనే దాన్ని చూడరు. అసలు అవకాశమే లేదు. అతను కోరుకోరు. అసలు ఇంకోటి తెలుసా, నేను మీకు ఇంకో విషయం చెప్తా. అతను ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే మాకు అసలు ఎదురే లేదు. అతనికి ఓటేరు, రోడ్లు చూశారు, మొత్తం అంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి చూశారు. ఇంకో పార్టీ ఏదైనా వస్తే మాకు కొంచెం ఇబ్బంది ఏమో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉంటే మాకు శ్రీరామ రక్ష. అలాగే రాజధాని టెండర్లో ఆయన మళ్ళీ మాట్లాడటం, రాజధాని గురించి 3 రాజధానుల గురించి చెప్పమనండి. నేను వస్తే మళ్ళీ 3 రాజధానులు పెడతానని చెప్పి చెప్పమనండి, దమ్ము ధైర్యం ఉంటే. పోయిన ఎన్నికల్లో 19 ముందు ఏమన్నాడు, నేను వచ్చి అమరావతి చాలా స్పీడ్ గా కడతాను, చంద్రబాబు స్లో కడుతున్నాడు, మీకు 2500 ఇస్తాడు, నేను 5000 ఇస్తా అన్నాడు. అబద్ధాలు అతను చెప్తాడనేది రుజువైపోయింది కదా. ఇప్పుడు తల్లి చెల్లినే మోసం చేసినోడు, బాబాయిని చంపినోడు ఎవరు సార్? ప్రజలు అమాయకులా? ఏమంటే ఇప్పుడు మద్యపాన నిషేధం మొత్తం షాపులు ఎత్తేసి స్టార్ హోటల్కే పరిమితం చేసి చేస్తా అని చెప్పి దాంట్లో వ్యాపారం. ఈయన మనుషులు తయారు చేస్తారు, వీళ్ళే 0 బ్యాలెన్స్ తో అమ్ముకుంటారు, లారీలో నగదు దోచుకుపోతారు. బ్రూవరీ కార్పొరేషన్ నుంచి వచ్చేది కొంత, బయట నుండి డైరెక్ట్ డిస్టిలరీలకి షాపులకు వచ్చేది కొంత.
అప్పుడు దాకా ఉన్నటువంటి డిజిటల్ పేమెంట్స్ ఎత్తిపడేశారు. ఇదంతా రోజు ఇవన్నీ ఒక్కొక్కటి తీగ లాగుతా ఉంటే ఆ డొంక కదులుతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ లో. దాని మీద గంగబెర్రలు ఎత్తేసి ప్రెస్ మీట్ అన్నాడు. ఏదో చెప్తాడు అనుకున్నా నేను. నిన్న సాయంత్రమే ప్రెస్ మీట్ అంటే 11 గంటలకు చూస్తే పాడిందే పాటరా పాత పళ్ళ దాచిరే అన్న బదులు మాట్లాడి చివరిలో ఒక వెన్నుపోటు నువ్వు పొడిచావు ప్రజలకి, ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలకి నిలువనే వెన్నుపోటు పొడిచావు నువ్వు. నువ్వు ఆంధ్రప్రదేశ్ కి వెన్నుపోటుదారుడు. నువ్వు గనక 4వ తారీఖు నాడు నువ్వు ప్రదర్శన పెడితే నువ్వు కూలికి తెచ్చిన జనం తప్పితే ప్రజలెవరు కూడా దాంట్లో పాల్గొరు. ఇవాళ ఒక రేషన్ కార్డు కొత్తది ఇవ్వలేకపోయావు నువ్వు నీ హయాంలో. ఇవాళ మేము మార్పులు చేర్పులు కూర్పులు మొత్తం కలిపి రేషన్ కార్డులు క్యూ కడతా ఉన్నారు. అందులో చిన్న చిన్న లోపాలు సరిదిద్దుతా ఉన్నాం. కొత్త పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. కొత్త పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. 3 గ్యాస్ బండ్ల డబ్బులు ముందే ఇవ్వబోతా ఉన్నాం. 12వ తారీఖు నాడు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. అన్నదాత సుఖీభావ పేరు మీద వాళ్ళకి పంటకి ముందే 12వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాం. మహిళలకి బస్సులో ఫ్రీ ఇవ్వబోతున్నాం ఆగస్టు 15న. చాలా లేట్ చేశారు సార్. మహిళలకి బస్సు విషయం మాత్రం చాలా లేట్ అయినట్టేది. ఆగస్టు 10 మళ్ళీ ఇప్పటి నుంచి లేట్ ఎందుకయిందంటే ఈయన గారి హయాంలో డొక్కు బస్సులు బ్రేకులు లేక జనాన్ని చంపి మీరు చూశారు కదా. ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం 2700. దాంట్లో కరెంటు పెట్టిస్తే ఊరికనే తిరుగుతూ ఉంటాయి ఊరంతా. కాబట్టి మాకు ప్రభుత్వానికి పెద్ద ఖర్చు ఉండదని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత పెడతా ఉన్నాం. మిగతా కూడా 2 కూడా నెక్స్ట్ ఇయర్ చేసేస్తాం. ఇక ఆ తర్వాత ఏం మాట్లాడతాడు? 1 సంవత్సరం ఆగితే అమరావతి కనిపిస్తా ఉంటుంది, టవర్స్ అన్ని కూడా. ఇక పోలవరం కంప్లీట్ కనిపిస్తా ఉంటుంది. రఫీ గారు ఓకే, అమరావతి అంటే ఆ 3 టవర్లే కాదు, ఐకానిక్ టవర్స్ 3 కట్టేస్తే అమరావతి అయిపోయినట్టు కాదు సార్. ఇవాళ క్యూ కడుతున్నారు సార్ కంపెనీలు. 47 కేంద్ర ప్రభుత్వం. మంచిదే సార్. గ్రౌండ్ అవ్వాలి సార్. మాకు అట్లా క్యూ కట్టాలి, మాకు అవన్నీ కాదు. మాకు గ్రౌండ్ అవ్వాలి, ప్రాక్టికల్ కనిపించాలి. రాత్రి ఏమైనా నేనేమి అట్లా అంటలేదు. ఇప్పుడని కాదు. టేక్స్ టైం, యాంపుల్ టైం ఉంది. మీకు 5 years ఓకేనా? ఇప్పుడు మేము ఇప్పుడు ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా అంటలేదు. 5 years టైం. విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ రాబోతుందండి. మెట్రో లైన్ రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతా ఉంది. పోలవరం బనకచెర్ల 82,000 కోట్ల రూపాయలతో మీరు అది ఎత్తారు కాబట్టి మీరు పోలవరం బనకచెర్ల ఎత్తారు కాబట్టి ఈ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ దీని మీద ఉన్న నిష్ణాతులు ఈ మధ్య కాలంలో వరుసగా కొన్ని సదస్సులు పెట్టి, మీకు అని మెసేజ్ వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను ఎప్పటి నుంచో వింటున్నాను. బనకచెర్ల అనేది వైబుల్ కాదు, అది కరెక్ట్ కాదు, దానికన్నా కూడా ఇంకా ప్రయారిటీగా ముందు చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసారు. ఇప్పుడు మనకు అంత సమయం లేదు కానీ మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి దాని మీద డిస్కషన్ చేయండి. వాళ్ళు చెప్పిన విన్నా. కృష్ణాలో వాటర్ లేక తెలంగాణ ఆంధ్రాడు కొట్టుకుంటున్నారు. గోదావరిలో వాటర్ సముద్రంలో పోతా ఉంది. బొల్లేపల్లిలో 250 TMC స్టాక్ చేసి రాయలసీమకి ఇస్తా ఉంటున్నాం. ఏంటంటే మేధావులు చెప్పేది దానికి? ఇంకా మరి అలా తీసిపారే. నాకు నేనే ఎక్స్పర్ట్ కాదు, నేనేమి ఒక సైడ్ తీసుకోను. కానీ అదేంటో ఒకసారి చూడండి. కృష్ణా నుంచి పెన్నా నుంచి కిందకి వెళ్తుంది. నదుల అనుసంధానం ప్రాజెక్టే కదా అది. ఓకే రైట్ సార్. మీరు అంశం ఎత్తారు కాబట్టి మీకు గుర్తు చేశాను అంతే. లక్ష్మణ్ రెడ్డి గారు, మధ్యాహ్నం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వినటం ద్వారా మీకు ఏమనిపించింది? దానిలో ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి ఆయన చెప్పినవి? నిజంగానే ఆయన చెప్పిన వాటిల్లో కొంత తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఓవరాల్గా మీ వ్యూ పాయింట్ ప్లీజ్. అంటే మన 2024 జూన్ 4న వచ్చిన విజయం అది చంద్రబాబు నాయుడు కూటమి విజయం కాదు, అది జగన్మోహన్ రెడ్డి యొక్క అపజయం. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఆ పార్టీని ఓడించాలి అనే బలమైన కోరికతో ప్రత్యామ్నాయంగా ఎవరు కనపడితే వారికి ఓటేసి గెలిపించారు. అది కూటమి బలము, కూటమి గొప్పతనం, కూటమి గత చేసిన కృషి దాని ఫలితం అని ఎక్కువగా భావిస్తే మళ్ళా బాధపడతారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం లక్ష్మణ్ రెడ్డి గారు
లక్ష్మణ్ రెడ్డి గారు మీరు అన్నదే అనుకుంటే కరెక్ట్ అనుకుంటే ఓకే, మేము పార్టీ కరెక్టే ఉండొచ్చు. ఆల్టర్నేటివ్ ఎవరు కనపడితే వాళ్ళకంటే మరి ఒక జగన్మోహన్ ఇదేంటి కూటమే కాదు కదా, కాంగ్రెస్ ఉంది, మరి లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, మరి వాళ్ళకి ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు కదా. కనపడలా, వారు ఆల్టర్నేటివ్ గా కనపడలా. ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఉండటం వలన ఒకటే కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళకి ఓటు వేయకుండా కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకు ఓటు వేస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో, వ్యతిరేక ఓట్లు చీలిపోయి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అందరూ కలిపి 1% ఓట్లు కూడా రాలా. మీ లాజిక్ కరెక్టే. అంత కసిగా ఓటేశారు. ఎలాగైనా మరి తిరిగి రాకూడదు, తిరిగి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి కాదనేటువంటి ఒక బలమైన కోరికతో ఓటేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పార్టీగా లేదు. గత 10 సంవత్సరాల నుంచి సభ్యత్వం లేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా సభ్యత్వం లేదనుకుంటున్నాను. ఎక్కడ పెంచడం కానీ, కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, సమీక్షలు జరపడం కానీ, ఆఫీసుల్ని నిర్వహించడం కానీ ఈ పరిస్థితి లేదు. సభ్యత్వాలు ఉండవు, జీవితకాల అధ్యక్షులు ఉంటారు. వాటిల్లో సభ్యత్వాలు ఉండవు, డైరెక్ట్ గా జీవితకాల అధ్యక్షులే. ఆ జీవితకాల అధ్యక్షుడిగా కూడా తీర్మానం చేసుకొని తర్వాత ఎలక్షన్ కమిషన్ గట్టిగా చెప్తే అది మేము తీర్మానం చేయలేదని ఒక అబద్ధం చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అందుకని నేను ఈరోజు కూటమి మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అదొక పార్టీ కాదు, అది పార్టీగా నిర్వహించబడలేదు, అదొక కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీలు కూడా చాలా పార్టీలుగా నిర్వహించబడుతున్నాయి. డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, శివసేన, అకాలీదళ్, నువ్వు ఏ ప్రాంతీయ పార్టీని తీసుకోండి, అన్ని దాదాపు కుటుంబ పార్టీలే. కానీ వారు సభ్యత్వం పెడతారు, వాళ్ళు కమిటీలు ఏర్పాటు చేస్తారు, ఆఫీసులు ఉంటాయి, మెయింటైన్ చేస్తారు, రివ్యూస్ జరుగుతుంటాయి, చర్చలు జరుగుతుంటాయి, చర్చల యొక్క ఫలితాన్ని ప్రజలకు చెప్తుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగలేదు. జరగకపోగా ఎన్నికల సమయంలో దాదాపు 80 మంది శాసనసభ్యుల్ని అధికారులు మార్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేసేసారు. అది ఎవరు, ఏ రాజకీయ నాయకులు భారతదేశంలో ఇప్పటివరకు చేయలేదు. 1-2 కేసుల్లో జరుగుతాయి కానీ ఒకేసారి 80 మందిని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడలేదు. అదేవిధంగా 3 రాజధానులు అని చెప్పి ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఎక్కడో ఉందని ఒక ముందుకు తీసుకొచ్చి రాజధానిని 3 భాగాలు చేసిన సందర్భం కూడా భారతదేశంలో లేదు. ఇలాంటి అనేకం చూసిన తర్వాత ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, విద్య, వైద్యం, ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అధికార పార్టీ ఏం చెప్తే చేయాలి, దానికి భిన్నంగా చేయకూడదు. అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే కనుసరణలోనే పోలీస్ వ్యవస్థ నడవాలి, వారి కనుసరణలోనే రెవెన్యూ వ్యవస్థ నడవాలి అని చెప్పి ఆచరించిన పరిస్థితి చూస్తున్నాం. మా మిత్రుడు కలెక్టర్ గారు చెప్పారు ఆనాడు. ఒకప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓకి ఫోన్ వస్తే ఎంఆర్ఓ చాలా భయపడి కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు విని కలెక్టర్ చెప్పిన పని చేసేవాళ్ళట. ఇప్పుడు కలెక్టర్ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే, స్థానిక ఎమ్మెల్యే గట్టిగా చెప్పాడండి ఈ పని చేయొద్దని, లేదా ఈ పని చేయమని. నేను వారు మాట వినమంటారా మీ మాట వినమంటారా అంటే, కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్పాడంటే అన్నాడు, ఎందుకులే మీరు లోకల్గా ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేయండి అని ఫోన్ పెట్టేసేవాడట. అంటే అంత స్థాయిలో పైన జిల్లా స్థాయి అధికారి చెప్పిన మాట కూడా వినాల్సిన అవసరం లేదు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చెప్పిన మాట వింటే చాలండి. ఈ సమస్యల్ని ఈరోజు ఆలోచించి వాటికి విరుద్ధంగా, వాటికి ప్రత్యామ్నాయంగా మంచి వైపు పురోగమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో మేము అలాగే చేస్తామని చెప్పంటే ప్రజలు మళ్ళా ప్రత్యామ్నాయం చూస్తారు. ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు, ఇంకోటి ఉద్భవించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి అనే రాజధానిని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య 5 సంవత్సరాలు మనందరికి సినిమా చూపించాడు. ఆ రకరకాల డిజైన్స్, రకరకాల చివరికి రాజమౌళి, సినీ డైరెక్టర్ రాజమౌళిని చివరికి తీసుకొచ్చి సింగపూర్ మోడల్ అని, మలేషియా మోడల్ అని, లండన్ మోడల్ అని రకరకాలుగా కాలం గడిపేశారు. ఇప్పుడు కూడా మళ్ళా మరొక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకొని ఒక 15,000 ఎకరాలతో ఇంకొక ఎయిర్పోర్టు. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లకి రోజుకి 5-6 ఫ్లైట్లు రాని ఎయిర్పోర్ట్ చాలా ఉన్నాయి.
రాజమండ్రి కానీ, తిరుపతి కానీ, కడప కానీ ఇట్లాంటి. పక్కనే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 15,000 ఎకరాలతో మరో కొత్త ఎయిర్పోర్ట్ అని చెప్పని. హైదరాబాద్లో 1 కోటి పైన జనాభా ఉన్న హైదరాబాద్లో మెట్రో ట్రైను ఈరోజు నష్టాలు నడుస్తూ ఉంది. విపరీతంగా జనం ఎక్కుతున్నారు, అయినా కూడా నష్టాల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు నేను విశాఖపట్నంలో 10 లక్షలకు మించి జనాభా లేరు, విశాఖపట్నంలో 15-16 లక్షలకు మించి జనాభా లేరు. ఈ రెండుకి మెట్రో రైలు తీసుకొస్తానని ప్రజల్ని మభ్యపెట్టడం మంచిది కాదు, అవసరంగా లేదు. అవసరం లేని దాన్ని పెద్ద ఎత్తున చూపించి ప్రజల డబ్బును ఖర్చు పెట్టించి తద్వారా నష్టపోతామని చెప్తే ప్రయోజనం ఉండదు. ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్, 300 కోట్లు 400 కోట్లు. మనం ఇప్పుడు ఆ ప్యాలెస్ని, ఋషికొండ ప్యాలెస్ని 500 కోట్లు ఖర్చు పెట్టాడని బాధపడుతున్నాం, కానీ అక్కడ ప్యాలెస్ అని కనపడుతుంది. మన మోడీ గారు వచ్చినప్పుడు 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. ఫలితం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ను, లోకేష్ గారిని ఫ్యామిలీతో ఢిల్లీ రండి అని చెప్పడం. మోడీ గారు వచ్చినప్పుడు ఎన్ని వేల మంది పోలీసులు వచ్చారు, వారి యొక్క వేతనానికి వాళ్ళ యొక్క సమయం ఏంటి, ఎంతమంది కోట్లు మోడీ గారు వచ్చినప్పుడు ఖర్చు పెట్టారని ఏంటి సార్ సురేష్ గారు? మీరు కూడా సభ పెడతానికి 400 కోట్లు ఖర్చు పెడతారా? నేనేమనలేదు సార్. కాదు, ఒకటి రఫీ గారు నేను కూడా విన్నాను, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, క్లారిటీ ఇవ్వండి కావాలంటే. 400-500 ఖర్చు పెట్టారని అండ్ మరి అధికారికంగా మరి వచ్చిందో లేదు తెలియదు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం లక్ష్మణ్ రెడ్డి గారి నోటి వెంట కాదు, నేను జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు, అది పట్టుకొని మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉంటే చెప్పండి, మీరు మీ దగ్గర క్లారిటీ ఉంటే చెప్పండి, అంతే తప్ప మీరు ఒక బహిరంగ సభ జరిగింది, ఒక బహిరంగ సభకి షెడ్ వేశారు, దానికి బస్సులు పెట్టారు, 400 కోట్లు ఇప్పుడు అది ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్రం అంతా, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తరలించడం, ఎన్ని కార్యక్రమాలు పెట్టి అలా అన్నారు. మీరు ఒక్కదానికి ఎందుకు అవుతుంది? అవుతుందని నేను అంటలేదు సార్, అంత చాలా పెద్ద అమౌంటే, కానీ ఆ రకమైన ప్రచారం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయనప్పుడు ఏమి అనలా, ఈ ప్రభుత్వం వచ్చి ఏదో ఒకటి చేస్తుంటే దాని మీద రాళ్ళు, దాని మీద ఏదో ఒకటి కాదు కదా సార్. ఇప్పుడు మెట్రో ఎందుకు కాకూడదు? రింగ్ రోడ్ అయిన తర్వాత రఫీ గారు ఒక్క నిమిషం, మీరు కొద్దిగా ఏమన్నా పాయింట్స్ ఉంటే 25,000 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్ వస్తుంది. దాంట్లో తెనాలి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, గన్నవరం అన్ని అయినప్పుడు ఆ డెన్సిటీ పెరగదా? అసలు మేము ఒక్క మాట కూడా అనకూడదు అని చెప్పేసి ఆ రకంగా కాదు. ఒక్క నిమిషం ఏనండి. యాక్చువల్ మీరు ఎప్పుడైతే మెట్రో ప్రస్తావన ఎత్తారో అప్పుడే నేనే అందాం అనుకున్నాను. లక్ష్మణ్ రెడ్డి గారు అన్న దాంట్లో వినండి, దానికి పెట్టుబడి లేదు కదా అంటాను. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు కొద్దిగా ఓపిక ఉండాలి, వినండి. ఒక్క హైదరాబాద్ మెట్రోనే కాదు, ఢిల్లీ మెట్రోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెట్రో కాన్సెప్ట్ అనేది లాస్ కాన్సెప్ట్. అలాగని చెప్పేసి నడపకూడదని కాదు. చెప్పండి, మీరు ఇప్పుడు మీ టీవీలో కూర్చొని ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో నేను వద్దని చెప్పట్లేదు సార్. వినండి సార్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం మీరు కంప్లీట్ చేయనివారండి. అలాగని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి లాస్ అని చెప్పేసి ఎవరు కూడా దాన్ని డ్రాప్ చేయలే. కానీ ఓన్లీ విజయ్ మీరు అన్నారు కదా, అన్ని క్లబ్ చేసినప్పుడు అయితే డెన్సిటీ పెరుగుతుంది అక్కడ. దట్ మేక్స్ సెన్స్ వినండి సార్, అరే దట్ మేక్స్ సెన్స్. కానీ ఓన్లీ విజయవాడ, ఓన్లీ వైజాగ్ అని వినపడినప్పుడు జనరల్ గా ఆశ్చర్యం వేస్తుంది. మీరు విజయవాడలోనే ఉంటున్నారు, నేను అక్కడే ఉన్నాక ప్రస్తుతం. మనం హైదరాబాద్ చూసాము, అక్కడ ఎలా ఉంటుంది డెన్సిటీ తెలుసు. మనకి ఇక్కడ 9-10 తర్వాత అసలు నైట్ అసలు పెద్దగా బందర్ రోడ్ కూడా ఖాళీగా కనబడుతుంది. ఎంత ఉందో ఇక్కడ జనాభా అనేది నాకే అనిపించింది. రింగ్ రోడ్ ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత
నేను అదే సార్. రూపురేఖలు మారిపోతాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇక్కడ వస్తారు, ఇప్పుడు మీరు కంపెనీలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, ప్రజలు పెరుగుతారు. మీరు రాత్రి మెట్రో వేసేస్తారా? 4 సంవత్సరాలు పట్టింది, 5 సంవత్సరాలు పట్టింది మెట్రో వేయటానికి. రైట్ సార్, అదే అంటున్నాను. ఇప్పుడు మాకున్న కన్సర్న్ ఇప్పుడు అరే మీ పాయింట్ అర్థమైంది సార్. ఒక నిమిషం, మనం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ లోనే మాట్లాడుకుందాం. నేనేమంటున్నాను, నాకు ఆ డౌట్ ఉంది. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు ఎత్తారు, మీరు ఎప్పుడైతే ఈ సర్కిల్ ఉంది, ఇదంతా ఉంటుంది, ఇవన్నీ క్లబ్ అవుతాయి అనుకున్నప్పుడు రైట్, దట్ మేక్స్ సెన్స్ అట్లీస్ట్. సురేష్ గారు ఇంకొక విషయం, ఢిల్లీ అవుట్ రింగ్ రోడ్ చూడండి, బొంబాయి చూడండి, చెన్నై చూడండి, ఈవెన్ హైదరాబాద్ చూడండి. వీటన్నిటికీ మించి 190 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అవుట్ రింగ్ రోడ్డు 2 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి తీసుకురావాలని, దాని భూములు సేకరించడం, దానికి డబ్బులు కేటాయించడం, ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేయాల్సిన అవసరమే ఉంది? నువ్వు అభివృద్ధి అయ్యేకుంది, అభివృద్ధి క్రమంలో తీసుకురావచ్చు. హైదరాబాద్ లో అభివృద్ధి జరిగే కొంది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక విస్తీర్ణం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఒక 29 గ్రామాల్లో ఒక 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో నేను 200 కిలోమీటర్ల పైగా అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాను, 8 లైన్లు పెడతాను. ఇబ్రాహీంపట్నం, తెనాలి, గుంటూరు ఎన్ని కలుస్తాయండి? 189 కిలోమీటర్ల చుట్టూ ఒక అమరావతి చుట్టూ పెట్టట్లేదు అవుటర్ రింగ్ రోడ్డు. అన్ని కలుపుకున్నా ఈవెన్ గుంటూరు, విజయవాడ, అమరావతి జనం వస్తారండి. అభివృద్ధి చోటకి జనం వస్తారు. 25 లక్షల జనాభా లేరు, దానికి ఇంత పెద్ద అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్ని వేల ఎకరాలు సేకరించడం. భవిష్యత్తు 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారండి. 50 సంవత్సరాలు విషయం కూడా చెప్తున్నారు, మేధావులు అంటున్నారు. మొత్తం భారతదేశంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఉన్న మేధావులు అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోకుండా తెలంగాణలో మరొక 1 లక్ష కోట్ల రూపాయలు 20,000 15,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి లాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని ఏం జరుగుతుందో చూద్దాం. ఏ డెవలప్మెంట్ అవసరంలా, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరంలా, రింగ్ రోడ్ అవసరంలా, విమానాశ్రయాలు అవసరంలా, మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయండి. వెలుగొండ ప్రాజెక్టు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలు నీళ్లు వస్తాయి. దానికి 350 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు. 350 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి 10 ఏళ్ళు పట్టుద్ది. అది కంప్లీట్ చేయడానికి రామానాయుడు వెళ్ళొచ్చాడు, దాని టైం పాటు కూడా పెట్టారు. అన్ని డబ్బులు కేటాయించకుండా, డబ్బులు విడుదల చేయకుండా రామానాయుడు 100 సార్లు ముందుకు రాదు. ప్రాజెక్టులు 20 ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి. వాటిని పూర్తి చేయకుండా 80,000 కోట్లు 90,000 కోట్లతో భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసి ఇంత అప్పులు ఉన్న రాష్ట్రంలో ఈ 11 నెలల్లో 1,56,000 కోట్ల విషయాలన్నీ బయటకు వస్తున్నా కానీ మనకి టైం కన్స్ట్రెయింట్ ఉంది. ఇక్కడ ముందుగా అక్కడ మన వెంకటేశ్వర గారితో మాట్లాడండి, ఇప్పటికే లేట్ అయింది. మాది వెంకటేశ్వర గారు, సారీ అండి సార్. రైట్ పాయింట్. ఆయన ఒక ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు, రిమార్క్. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు, ఆయన బెయిల్ కండిషన్స్ అన్నిటిని వైలేట్ చేస్తున్నాడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయకూడదని. నిజంగా వాళ్ళ ఆశ్చర్యం అనిపించింది. నిజంగా అరే మంచి లాజికల్ పాయింట్ అనిపించింది. మీకు ఏమైనా అనిపించిందా సార్, బీయింగ్ అన్ అడ్వకేట్? నమస్కారం సురేష్ గారు, ఎక్కువ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు రఫీ గారికి, మన సైరా గారికి, అట్లాగే పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మా రఫీ సోదరుడు ఉన్నాడు, పొద్దున్నే 7 గంటలకు టైం ఇస్తే రేపు ఉదయం 7 గంటల వరకు కూడా చెప్పింది చెప్పకుండా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాబట్టి ఏంటంటే, మనం సందర్భోచితంగా టాపిక్ దృష్ట్యా మనం మాట్లాడుకుంటాం అనేది, కన్స్ట్రైన్ అవటం అనేది మంచిదని నా అభిప్రాయం. అయితే ఇవాళ మీరు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, వెన్నుపోటు దినంగా జూన్ 4 ప్రకటించడం చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఉద్దేశంలో ఎట్లా ఉందంటే,
నేను రైతు భరోసా ఇచ్చాను, అమ్మ ఒడి ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అప్పులు చేసి పప్పు కూడు పెట్టాను, ఆ తర్వాత వైనాట్ 175 అని అన్నాను, అయినా కూడా నన్ను ఏం లేదు, జనం నన్ను వెన్నుపోటు పొడిచారు అనే ద్వారంలో దాన్ని వెన్నుపోటు దినంగా జూన్ 4న ఆయన వెన్నుపోటు దినంగా పెట్టారంటే ఆ విధంగానే అర్థం వచ్చేటట్టుగా పెట్టారని మనం అనుకోవాలి. ఎందుకు చేతనంటే ఆయన ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజల చేత ఎన్నుకోబడి అప్రహరితమైనటువంటి అధికారాన్ని చలాయించి అప్రహరితంగా నిధులు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అపహాస్యం చేసేటువంటి పేరు వెన్నుపోటు దినం. అది జూన్ 4ను సెలెక్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, దానికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందనో, దానికి మేమేదో నిరసన తెలియజేస్తామో అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక డేట్స్ ఉన్నాయి. జూన్ 4వ తారీఖున ఆయన వెన్నుపోటు దినంగా నిర్వర్తించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అది ప్రజల్లో మాత్రం అపహాస్యం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ఆయన నవ్వుబాటు చేసేటువంటి మాట తప్ప అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇది ఒక మరొక సెల్ఫ్ గోల్ ఆయన చేసుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వ పాలనలో మేము మాట తప్పం, మడం తిప్పం అనేటువంటి వ్యక్తి ఎన్ని మాటలు తప్పాడు, ఎన్నిసార్లు మడం తిప్పాడు, రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, అదేవిధంగా ప్రభుత్వ సొమ్ముని రంగుల కోసం, బొమ్మల కోసం, తర్వాత కోర్టు అధికారాలను కూడా ధిక్కరించి ఎన్ని తప్పుడు పనులు చేశాడు. మీరు అన్నట్టు అంటే లక్ష్మణ్ రెడ్డి గారు అన్నట్టు మా మిత్రులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను కూటమి తరపున పనిచేసినప్పుడు కూడా కూటమిని గెలిపించాలనే దానికన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేది మాత్రం జనంలో ప్రస్ఫుటమైనటువంటి భావజాలం మనకి 2024 ఫిబ్రవరి నుంచి, జనవరి నుంచే కనపడినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి ప్రజల నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తి, ప్రజలకు దగ్గర అవ్వాల్సినటువంటి వ్యక్తి మరలా ప్రజల్ని విమర్శించి చేసుకుంటున్నాడంటే అతన్ని ఎవరో రక్షించలేరు, ఎవరో రక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆయన యొక్క ఉడతోపులకి దర్శేటువంటి ప్రభుత్వం పద్ధతి మాత్రం ఎంత మాత్రం లేదు. మరొక విషయం మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ వాళ్ళ మనం చూసినట్టయితే ఏదైతే గత 4-5 మనం డిబేట్లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం స్కామ్ లో అంతిమ లబ్ధిదారు చాణక్య దగ్గర నుంచి కసిరెడ్డి దగ్గర, రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి బిగిన్ అయినటువంటి కలెక్షన్, ఈ సొమ్ముకి అంతిమ లబ్ధిదారుగా ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ యొక్క తలుపులకి అప్పుడే వెళ్ళిపోయినటువంటి ఆ శబ్దానికి గజగజ వణికిపోతూ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నటువంటి పరిస్థితిలో ఆ టాపిక్ ను డైవర్ట్ చేయటానికి ఖచ్చితంగా కూడా ఈ వెన్నుపోటు దినం అనేది అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి తప్ప అది ఎంత మాత్రం కూడా అది సమంజసం కాదు. ప్రజల్ని అవమానించినటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ రాజకీయాల్లో మనుగడ సాధించలేనటువంటి పరిస్థితిగా మనం భావించాలి. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తనే సూపర్ మ్యాన్, తనదే గొప్ప, తనకే అన్ని తెలుసని అనుకునే పరిస్థితి మనం చూస్తే ఎన్ని పొరపాట్లు ఆయన చేసింది. ఒక్కటా రెండా? అసలు చేయని పొరపాటుని ప్రభుత్వంలో ఏమైనా ఉందా? కోర్టులు ఎన్నిసార్లు అక్షంతలు వేసినాయి, ఈవెన్ ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా నువ్వు దుర్వినియోగం చేసావే, ఏపీపీఎస్సీని దుర్వినియోగం చేసావే, పోలీసు వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, అన్ని వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేసి ఇవాళ రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక వ్యాజ్యాలు నడపడానికి ప్రభుత్వ ప్లేడర్లు, తర్వాత ప్రభుత్వం తరపున నియమింపబడినటువంటి అనేక మంది న్యాయవాదులు ఉండగా పొరుగు ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం తగలేసాం. బొమ్మలకి కోర్టు ఆదేశించినప్పుడు కూడా సెక్రటరియట్లకి అన్నిటికి కూడా రంగులు వేసావు, రంగులు తీయించావు, మళ్ళా పుస్తకాలు గేయించావు, పుస్తకాలు తీసావు. ఇవన్నీ మనం చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే రోజులు చాలవు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మాత్రం ఖచ్చితంగా కూడా ప్రజల్ని అవమానపరచడానికే వెన్నుపోటు దినం అని పెట్టారు తప్పితే అది కూటమి ప్రభుత్వాన్ని కాదు. ఈ రోజున ప్రజల్లో జరిగేటువంటి మద్యం కుంభకోణంలో ఏ నిమిషంలోనైనా తన అరెస్టు అవ్వచ్చు అనేటువంటి భావనతో అటు పార్టీ శ్రేణులకి
ఉత్సాహాన్ని, పార్టీ శ్రేణులకి ఒక విధమైనటువంటి ధైర్యాన్ని కలగజేయటానికి, అదేవిధంగా ప్రజల్లో ఈ టాక్ నుంచి బయటకి ఇది దాన్ని ఏమంటారంటే ఇందిరాగాంధీ గారి అంశాన్ని ప్రజల మధ్య నుంచి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వేరే వైపుగా తిప్పేటువంటి పరిస్థితి తప్ప అది ఆయన యొక్క అభద్రతా భావానికి, ఆయన యొక్క డొల్లతనానికి నిదర్శనమే. కానీ ఇది ఎంత మాత్రం కాదు, ఆ పేరు పెట్టడం సమంజసం కాదు. కాబట్టి ఇంతవరకే నేను కన్ఫైన్ ఉంటాను. ఆ పేరు మీద మనం మాట్లాడుకున్నాం, మన టాపిక్ అంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడి ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు ఖచ్చితంగా కూడా. ఆ విషయం మనకు సమయం ఎక్కువ లేదని మీరు అన్నట్టుగానే, మీరు అడ్వకేట్ కాబట్టి నేను అందుకని అది పాయింట్ రైజ్ చేశాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు బెయిల్ అరెస్ట్ గురించి చెప్తాను. అదే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కండిషన్ ఉల్లంఘించి చేస్తారని. ఎప్పుడు బెయిల్ కండిషన్ అయింది? 2019 ఈయన అధికారంలో రాకముందేగా బెయిల్. 2019 నుంచి 2024 వరకు ఈయన అధికారంలో ఉన్నాడు కదా. ఈయన చేసినటువంటి చర్యలేది? ఈయన ఇప్పుడు గుర్తొచ్చింది ఆ మాట. అది ఎంత రాజకీయంగా ఎంత ఆత్మన్యూనత గలైనటువంటి మాట. అసలు మాట్లాడొచ్చుగా, స్థాయి తగ్గ మాట నా మాట. కేవలం ఏంటంటే ఏదైతే నేను చెప్పాను కదా, ప్రజల్లో నుంచి మద్య స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది ముద్ర అనేటటువంటి అవినీతి ముద్ర మరొక్కసారి పడుతుందనే దాన్ని ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి కానీ, లేదు తన యొక్క శ్రేణులకి ఉత్తేజం కల్పించడానికి కానీ మాట్లాడేటువంటి మాటే తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజున ఏమి యాక్షన్ తీసుకోవట్లేదంటారండి. ఈ రోజున ఎవరో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంది. ఎవరు తీసుకోవాలి? పోనీ ఈయన ఏమైనా కోర్టుకు వెళ్ళాడా? కోర్టుకు వెళ్ళి బెయిల్ ఏమైనా రద్దు చేయించాడా? లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థల్ని ఆయన అరెస్ట్ చేయమని ఆదేశించమని కోవారంటే రిట్ ఏమైనా ఫైల్ చేశాడా? మొత్తంగా 4 ఏదో ఫ్రీ ప్రెస్ మీట్ ఒకటి ఉంది కాబట్టి మాట్లాడటం కదా తప్ప అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉండదు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడి విధి కానీ పార్లమెంట్ సభ్యుడి కానీ మెయిన్ విధి ఏమిటి? శాసన నిర్మాణ సంస్థ అయినటువంటి అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళాలి. తన అభిప్రాయాన్ని లిక్కచ్చిగా చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో, ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చేటువంటి విధానాలను ఎండగట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు మేలైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ చౌకబారు విమర్శల వలన జగన్మోహన్ రెడ్డి గారు దిగజారటం, ఆ పార్టీ దిగజారటం తప్ప ఇంకోటి కాదని నా నిశ్చిత అభిప్రాయం.